మగవాడు కూడా మనిషే. కథ రచన బద్రిరాజు తటవర్తి. నాన్నంటే ఏంటి అని అడిగితే 5వ తరగతి పిల్లాడు ఏటీఎం మిషన్ అని తడుముకోకుండా సమాధానం చెప్పే రోజులివి. ఆ జవాబులో అమాయకత్వం ఉండొచ్చు, కానీ అందులో ఒక చేదు నిజం దాగి ఉంది. ఆ నిజం పేరు రఘురాం. రఘురాం వయసు 45. ఒక ప్రైవేట్ కంపెనీలో జోనల్ మేనేజర్. చూడడానికి హుందాగా ఉంటాడు. ఉదయం 8 గంటలకు విస్త్రీ నలగిన చొక్కా, ముఖం మీద చెరగని చిరునవ్వుతో బయలుదేరతాడు. ఆ చిరునవ్వు అతని అలంకారం కాదు, అది అతని ఆయుధం. లోపల ఉన్న అలజడి బయటపడకుండా కాపాడే కవచం. ఆ రోజు సోమవారం. ఉదయం నుంచే రఘురాం గుండెల్లో ఏదో తెలియని బరువు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఇడ్లీ తింటున్నాడు. భార్య శారద వంటింట్లో నుంచి యామండి అని అరిచింది. యామండి, గ్యాస్ అయిపోయేలా ఉంది, బుక్ చేశారా? ఈ నెల కరెంటు బిల్లు కట్టలేదు, మెసేజ్ వచ్చింది చూడండి. రఘురాం ఫోన్ తీశాడు. కరెంటు బిల్లు మెసేజ్ పక్కనే క్రెడిట్ కార్డ్ ఈఎంఐ డ్యూ డేట్ మెసేజ్ ఎర్రగా మెరుస్తోంది. అంతలో కొడుకు వరుణ్ వచ్చాడు. వరుణ్ ఇంటర్ చదువుతున్నాడు. డాడీ, కాలేజ్ ఫీజు లాస్ట్ డేట్ రేపే, ఫ్రెండ్స్ అందరూ కట్టేశారు, నేను ఇంకా కట్టలేదని లెక్చరర్ అడిగారు అని తలదించుకుని చెప్పాడు. వాడి గొంతులో భయం, సిగ్గు రఘురాంకి అర్థమయ్యాయి. రేపు కట్టేద్దాంలే నాన్న, నువ్వేం కంగారు పడకు అని నవ్వాడు రఘురాం. ఆ నవ్వు వెనుక ఉన్న లెక్కలు ఎవరికీ తెలియవు. అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ 10,000, కట్టాల్సిన ఫీజు 30,000. శారద కాఫీ తెచ్చిచ్చింది. యామండి, అమ్మకి కంటి ఆపరేషన్ అని చెప్పాను కదా, రేపు ఊరు వెళ్దామా? రఘురాం కాఫీ సిప్ చేస్తూ వెళ్దాం శారదా, టికెట్స్ చూస్తాను అన్నాడు. అన్నీ సరే, చూస్తాను, చేస్తాను. రఘురాం డిక్షనరీలో లేదు, కాదు, నా వల్ల కాదు అనే పదాలు లేవు. కుటుంబం అనే నౌకకి కెప్టెన్ తనే. కెప్టెన్ భయపడితే ప్రయాణికులు ఏమైపోతారు? అందుకే భయాన్ని దిగమింగుకున్నాడు. ఆఫీసులో అడుగుపెట్టగానే బాస్ క్యాబిన్ నుంచి పిలుపు వచ్చింది. రఘు, ఏంటిది? ఈ క్వార్టర్ టార్గెట్స్ ఇంకా రీచ్ అవ్వలేదు. నీ కింద పనిచేసేవాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలాగే ఉంటే మేనేజ్మెంట్ సీరియస్ అవుతుంది. నీ జాబ్ కూడా రిస్క్లో పడచ్చు, జాగ్రత్త. బాస్ గొంతులో హెచ్చరిక. రఘురాం తల వంచుకుని విన్నాడు. బాస్కి ఎదురు చెప్పలేడు. అలాగని తన కింద పనిచేసే కుర్రాళ్ల మీద అరవలేడు. వాళ్ళకి కష్టాలు ఉంటాయి. అందరి ఒత్తిడిని స్పాంజిలా పీల్చుకోవడం అతనికి అలవాటైపోయింది. సాయంత్రం 6 గంటలు. హైదరాబాద్ ట్రాఫిక్ నరకల్లా ఉంది. కారులో కూర్చున్న రఘురాంకి ఊపిరాడడం లేదు. ఏసీ ఆన్లోనే ఉంది, కానీ చెమటలు పడుతున్నాయి. రేపు ఉదయాన్నే కొడుకు ఫీజు కట్టాలి. అత్తగారి ఆపరేషన్కి డబ్బులు సర్దాలి. ఈఎంఐ బౌన్స్ అవ్వకూడదు. బాస్కి సమాధానం చెప్పాలి. ఆలోచనలు తేనెటీగల్లా ముసురుకున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. నేను అలసిపోయాను, నాకు కాస్త విశ్రాంతి కావాలి అని మనసు అర్తనాదం చేసింది. కానీ బుర్ర హెచ్చరించింది. నువ్వు మగవాడివి, నీకు బాధ్యతలు ఉన్నాయి, అలసిపోయే హక్కు నీకు లేదు. ఆలోచనల్లో ఉండగానే ఛాతిలో ఏదో గుణపంతో పొడిచినట్లు నొప్పి. స్టీరింగ్ మీద చెయ్యి జారిపోయింది. కళ్ళు బైర్లు కమ్మాయి. కారుని పక్కకి ఆపడానికి ప్రయత్నిస్తూనే రఘురాం స్పృహ కోల్పోయాడు. కళ్ళు తెరిచేసరికి తెల్లని గోడలు, ముక్కుకి ఆక్సిజన్ మాస్కు, చేతికి సెలైన్ బాటిల్. ఇది ఆసుపత్రి అని అర్థం చేసుకోవడానికి రఘురామ్కి ఎక్కువ సమయం ఏం పట్టలేదు. పక్కనే శారద కూర్చుని ఉంది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉన్నాయి. వరుణ్, కూతురు సిరి మూలగా నిలబడి భయంగా చూస్తున్నారు. డాక్టర్ లోపలికి వచ్చారు. ఆయన పేరు డాక్టర్ మూర్తి, సీనియర్ కార్డియాలజిస్ట్. రఘురాముని చూసి చిరునవ్వు నవ్వారు. వెల్కమ్ బ్యాక్ మిస్టర్ రఘురామ్. ప్రాణాపాయం ఏమీ లేదు, జస్ట్ ఏ మైల్డ్ అటాక్. రఘురామ్ లేవబోయాడు. డాక్టర్, నాకేం కాలేదు కదా, రేపు ఆఫీస్కి వెళ్ళాలి, చాలా పనులు అంటూ ఆపాడు. శారద కోపంగా, అంతకంటే ఆవేదనగా చూసింది. ఇంకా ఆఫీస్ గోలేనా, ప్రాణం మీదకి వచ్చింది. డాక్టర్ మూర్తి రఘురామ్ రిపోర్ట్స్ని పక్కన పెట్టి కుర్చీ లాక్కుని దగ్గరగా కూర్చున్నారు. రఘురామ్ గారు, మీ గుండె ఫిజికల్గా బాగానే ఉంది, బ్లాక్స్ పెద్దగా లేవు, కానీ మీ మనసులో మాత్రం చాలా పెద్ద బ్లాక్స్ ఉన్నాయి. రఘురామ్ అర్థం కానట్లు చూశాడు. దీన్నే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటారు. ఇది పని ఒత్తిడి వల్ల రాలేదు రఘురామ్ గారు.
ఎప్పటి నుంచో దాచుకున్న ఎమోషన్స్, బయటికి చెప్పుకోలేని బాధలు, భయాలు ఇవన్నీ కలిసి మీ గుండెను పిండేశాయి. గ్యాస్ సిలిండర్ నిండా గాలి నింపి మూత బిగించి ఉంచితే ఏమవుతుంది? ఏదో ఒక రోజు పేలుతుంది. ఇది అంతే. డాక్టర్ శారద వైపు తిరిగారు. అమ్మా, మీ ఆయనకి మందులు తక్కువ, మాటలు ఎక్కువ అవసరం. ఆయనలో ఉన్న సమస్య ఏంటంటే ఆయన ఒక మగవాడు. చిన్నప్పటి నుంచి మగపిల్లలకి ఒక ట్రైనింగ్ ఇస్తారు. దెబ్బ తగిలిందా ఏడవకు, నువ్వు మగపిల్లాడివి. భయమేస్తుందా ధైర్యంగా ఉండు, నువ్వు మగాడివి. ఇలా చెప్పి చెప్పి వాళ్ళకి ఏడుపు అనేది ఒక బలహీనత అని నూరిపోస్తారు. అందుకే వాళ్ళు ఏడుపుని, భయాన్ని, బాధని లోపలే దాచుకుంటారు. ఆ దాచుకున్న విషయమే ఇప్పుడు ఆయన గుండెకు ముప్పు తెచ్చింది అంటూ ఆయన వెళ్ళిపోయారు. పిల్లల్ని ఇంటికి పంపించేసింది శారద. రూములో నిశ్శబ్దం. రఘురాం కిటికీ వైపు చూస్తున్నాడు. అతనికి సిగ్గుగా ఉంది. కుటుంబానికి అండగా ఉండాల్సిన వాడు ఇలా ఆసుపత్రి పాలయ్యానని గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. శారద వచ్చి మంచం మీద కూర్చుంది. రఘురాం చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఆ స్పర్శలో భార్య ప్రేమ కంటే ఒక స్నేహితురాలి భరోసా ఉంది. యాండి అని పిలిచింది. రఘురాం పలకలేదు. కన్నీళ్ళు వస్తాయేమో అని భయం. కనురెప్పలు గట్టిగా మూసుకున్నాడు. ఎందుకు ఎందుకు ఈ శిక్ష వేసుకుంటున్నారు? శారద గొంతులో ఆర్ద్రత. నేను బానే ఉన్నాను శారదా, ఏదో చిన్న పని ఒత్తిడి అంతే. రఘురాం ఇంకా నటిస్తూనే ఉన్నాడు. అబద్ధం, శారద గట్టిగా అంది. 15 ఏళ్లుగా చూస్తున్నాను. అమ్మ చనిపోయినప్పుడు మీరు ఏడవలేదు. నాన్నకి పక్షపాతం వచ్చినప్పుడు మీరు ఏడవలేదు. ఆఫీసులో ప్రమోషన్ ఆగిపోయినప్పుడు మీరు ఏడవలేదు. ఎప్పుడూ ఆ నవ్వు ముసుగు వేసుకునే తిరిగారు. మీరు మనిషి కాదా అండి? మీకు బాధ ఉండదా? మీకు భయం ఉండదా? రఘురాం గొంతు పూడుకుపోయింది. నేను ఇంటి పెద్దను శారదా, నేను ఏడిస్తే మీరేమైపోతారు? నేను భయపడితే మీకు ధైర్యం ఎవరు చెప్తారు? శారద నవ్వింది. ఆ నవ్వులో ఎంతో పరిపక్వత ఉంది. మీరేడిస్తే మేము ఏమీ అయిపోము. మీరు కూడా మనిషే అని అర్థం చేసుకుంటాం. మీరు పంచుకుంటే బాధ తగ్గుతుంది, కానీ మీ విలువ తగ్గదు రఘు. ఆమె రఘురాం తల నిమిరింది. రాముడంతటి వాడే సీత కోసం ఏడ్చాడు. ధర్మరాజు అంతటి వాడే బాధపడ్డాడు. కృష్ణుడు కూడా కంటదడి పెట్టాడు. వాళ్ళకంటే మీరు గొప్పవారా, లేక వాళ్ళకంటే మీరు బలవంతులా? ఆ మాట, వాళ్ళకంటే మీరు గొప్పవారా అన్న ఆ ఒకే ఒక్క మాట రఘురాం గుండెను తాకింది. ఇన్నాళ్ళు కట్టుకున్న ఆనకట్ట బద్దలయింది. రఘురాం కళ్ళల్లోంచి నీళ్లు ఉబికి వచ్చాయి. మొదట చిన్నగా, తరువాత దారగా. అతను శారద భుజం మీద తలపెట్టుకుని చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. బాస్ తిట్టిన మాటలు, ఫీజు కట్టలేకపోతున్నానన్న బాధ, ఈఎంఐల భయం, భవిష్యత్ బెంగ అన్నీ కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేశాయి. ఆ గదిలో ఆ ఏడుపు శబ్దం ఒక ఓటమికి చిహ్నం కాదు. అది ఒక మనిషి తిరిగి ప్రాణం పోసుకుంటున్న శబ్దం. అది ఒక విడుదల, అది ఒక స్వేచ్ఛ. ఒక అరగంట తర్వాత రఘురాం మనసు తేలికబడింది. గుండె మీద ఉన్న బండరాయి దిగిపోయినట్లుగా ఉంది. శారద కర్చీఫ్తో అతని మొహం తుడిచింది. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. రఘురాం నిజంగా నవ్వాడు. ఈసారి ఆ నవ్వు పెదాల మీద నుంచి రాలేదు, మనసులోంచి వచ్చింది. హాయిగా ఉంది శారద, చాలా హాయిగా ఉంది. మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తుండగా కారులో శారదతో అన్నాడు. శారద, వరుణ్ ఫీజు గురించి మా ఫ్రెండ్స్ని అడిగాను, ఇస్తానన్నారు. వచ్చే నెల బోనస్ రాగానే ఇచ్చేయచ్చు. అమ్మ ఆపరేషన్ గవర్నమెంట్ స్కీమ్లో చేయిద్దాం. కార్పొరేట్ హాస్పిటల్ అవసరం లేదు. శారద సంతోషంగా చూసింది. సమస్యలు అలాగే ఉన్నాయి, కానీ వాటిని చూసే రఘురాం దృష్టి మారింది. ఇన్నాళ్ళు నేనొక్కడే మోయాలి అనుకున్నాడు. ఇప్పుడు కలిసి పరిష్కరించుకుందాం అనుకుంటున్నాడు. ఇంటికి వెళ్ళాక రఘురాం వరుణ్ణి పిలిచాడు. నాన్న వరుణ్, సారీరా, ఈసారి ఫీజు లేట్ అవుతుంది, కానీ కట్టేస్తాను. డాడీ దగ్గర ప్రస్తుతానికి డబ్బులు సర్దుబాటు కాలేదు అని నిజం చెప్పేశాడు. వరుణ్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. వాడికి వాళ్ళ నాన్న ఎప్పుడూ సూపర్ మ్యాన్లా కనిపించేవాడు, కానీ ఈరోజు మనిషిలా కనిపించాడు. పర్లేదు డాడీ, నేను ప్రిన్సిపల్ సార్తో మాట్లాడతాను, లేట్ ఫీజు పర్మిషన్ అడుగుతాను, మీరు టెన్షన్ పడకండి అన్నాడు వరుణ్. ఆ మాటలో వరుణ్ బాధ్యత తీసుకోవడం కనిపించింది. రఘురామ్కి అప్పుడు అర్థమైంది. మగవాడు అంటే బండరాయిలా ఉండడం కాదు, మగవాడు అంటే బాధను దిగమింగడం కాదు. అవసరమైనప్పుడు ఏడవడం, అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవడం, భయం వేసినప్పుడు భయంగా ఉంది అని భార్య చేతిని పట్టుకోవడం, ఇది అసలైన మగతనం. ఎందుకంటే లింగభేదం శరీరానికే కానీ కన్నీళ్లకు కాదు. గుండె మగదైన ఆడదైన దానికి గాయమవుతుంది, దానికి ఓదార్పు కావాలి. ఆ రోజు రాత్రి రఘురాం గాఢంగా నిద్రపోయాడు. ఏ పీడకలలు లేకుండా, ఏ ఉలికిపాటు లేకుండా. సమాజం దృష్టిలో మగవాడు అంటే రక్షకుడు, కానీ రక్షకుడికి కూడా రక్షణ అవసరమని మనం మర్చిపోతుంటాం. మీ ఇంట్లో నాన్న ఉన్నారా, లేక మీ భర్త ఉన్నారా,
అన్నయ్య ఉన్నారా? ఒక్కసారి వాళ్ళ కళ్ళల్లోకి చూడండి. అన్నీ బాగున్నాయా అని కాకుండా, నువ్వు బావున్నావా అని అడగండి. ఏం పర్లేదు, ఏడవాలనిపిస్తే ఏడు అని భుజం తట్టండి. ఆ చిన్ని భరోసా వాళ్ళ ఆయుష్షును మరో 10 ఏళ్ళు పెంచుతుంది. నిజమే కదా! ఏడిస్తే కరిగిపోయేది కన్నీరు మాత్రమే, మగతనం కాదు. ఈ కథ కానీ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ మనసుకు నచ్చిన వారికి షేర్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.